హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తేజ డాబా మీద ఆరుబయట పడకుర్చీలో కూర్చుని మోకాలి మీద పుస్తకం ఒత్తిపెట్టుకుని మేనత్తకి ఉత్తరం వ్రాయిస్తున్నాడు. అతను తాగి ఖాళీ చేసిన మంచినీళ్ళ గ్లాసు పట్టుకుని నిలబడి ఉన్న రత్తమ్మ కాత్యాయనికి వ్రాయాల్సిన ఇరుగు పొరుగు ఇళ్లల్లో జరిగిన విశేషాల గురించి చెబుతోంది. తేజ కూర్చుని ఉన్న కుర్చీకి కాస్త దగ్గరలో క్రింద చాపపరుచుకుని దాని మీద కూర్చుని ఉన్న ఏసోబు పుస్తకంలోకి తల వంచి తదేకంగా శ్రద్ధగా వ్రాస్తున్నాడు. అత్తయ్య గారికి, మావయ్య గారికి నమస్కారాలని చెప్పండి. వారి ఆడపడుచుల్ని, అత్తగారిని మరీ మరీ అడిగానని వ్రాయండి అంది రత్తమ్మ. అన్నీ వ్రాశాను రత్తమ్మ. అవి ప్రతిసారి ఉత్తరంలో ఉండాల్సిన విషయాలేగా కాగితాలు మడిచి కవర్లో పెడుతూ అన్నాడు తేజ. మర్చిపోయాను సుమా, మన నల్లావు మళ్ళీ కట్టిందని వ్రాసారా? అవన్నీ వ్రాయాలంటే ఈ కవరు చాలదు రత్తమ్మ, బరువు ఎక్కువైపోతుంది. కవరు మీద అడ్రస్ వ్రాస్తూ విసుక్కున్నాడతను. ఆవిడ చెప్పినవన్నీ వ్రాయాలంటే 2 అరటావులు కూడా చాలవు. గురవయ్య కూతురికి నెల తప్పిందని, ఆచార్లుగారి కోడలు అత్తగారిని తిట్టిందని, మంగమ్మగారి కొడుక్కి కొడుకు పుడితే తాతగారు పేరు పెట్టకుండా ఇంకేదో పేరు పెట్టారని, ఆవిడ నూతిలో దూకిందని, ఇలాంటి కబుర్లన్నీ వ్రాయకపోతే కొంప మునిగేదేమిటో అతనికి అర్థం కాలేదు. తేజ ఈ సోదంతా నేను వ్రాయనని కసురుకున్నా రత్తమ్మ ఊరుకోదు. ఏ పక్కింటి నాంచారమ్మ కూతురి చేతనో బ్రతిమిలాడి దారిలోకి తెచ్చుకుని జాజి మొగ్గల్ని ఇస్తానని లంచం పెట్టి కాత్యాయనికి ఈ కబుర్లన్నీ వ్రాస్తుంది. అది అందగానే కాత్యాయని తిరుగు టపాలో వ్రాస్తూ రత్తమ్మ అడిగితే ఉత్తరం వ్రాసేటంత తీరుబడి కూడా లేదా? నువ్వు వెలగబెడుతున్న ఆ ఘనకార్యం ఏమిటో తెలియచేయమని సాధిస్తూ మేనల్లుడిని నిలదీస్తుంది. కాత్యాయని కూడా అంతే. ఊళ్ళో ఆ విశేషాలన్నీ పేరు పేరునా వ్రాస్తుంది. ఆ ఉత్తరం రాగానే రత్తమ్మ అది పట్టుకుని వెళ్ళి వారందరితో మా అమ్మాయి గారు ఇలా వ్రాసారు అని చెప్పి మళ్ళీ జవాబు వ్రాయడానికి కబుర్లు మూట కట్టుకుని వస్తుంది. ఇవి కాక దొడ్లో ఉన్న గేదెలు, ఆవులు, పూల మొక్కలు, ఏసోబు వీళ్ళ గురించిన విషయాలు ఉంటూనే ఉంటాయి. నీకు పని పాట లేదా అంటూ తేజ విసుక్కున్నా కసురుకున్నా లక్ష్యపెట్టదు. ఆ ఉత్తరాలు వ్రాయాలన్నా, వచ్చినవి చదవాలన్నా అతనికి చిరాకు. మేనత్త వ్రాసిన ఉత్తరం శ్రద్ధగా చదవడని రత్తమ్మ అతనికి భోజనం వడ్డిస్తూ ఆ విషయాన్ని చెబుతూ ఉంటుంది. తేజ ఉత్తరం ముగించి అడ్రస్ వ్రాయడంతో రత్తమ్మ ముఖం చిన్నబుచ్చుకుంది. అసలు తేజ ఉత్తరం వ్రాస్తే రత్తమ్మకి సంతృప్తి ఉండదు. తను చెప్పిన విషయాల్లో ఎన్ని వ్రాసాడో అపనమ్మకంగానే ఉంటుంది. ఈ పూట అన్నంలోకి ఏం చేయమంటారు? గ్లాసు పుచ్చుకుని వెళ్ళబోతూ అంది. ఏమీ వద్దు, రాత్రికి గుండయ్య కూతురు పెళ్లి ఉందిగా, వెళ్ళాలి. వెళ్ళినా మీరక్కడ భోజనం చెయ్యరుగా, పలహారం అయినా చెయ్యనా? భోజనం చేయకపోతేనేం, పళ్ళు, తేనె, పాలు అంటూ ఏవేవో పెడతారు. అవి భోజనానికి మించే ఉంటాయి. రత్తమ్మ వెళ్ళబోయి మళ్ళీ అడిగింది. అబ్బాయి గారు, తాతగారి దగ్గర నుంచి మళ్ళీ ఉత్తరం రానేలేదే? ఆ హడావుడిలో ఆయనకు తీరిక ఎక్కడ ఉంటుంది? స్వాముల వారు శ్రీశైలంలో చేస్తున్న ఆ యజ్ఞం పూర్తి అయ్యే వరకు అక్కడే ఉంటానని వ్రాసారుగా. ఏమిటో, తాతగారు లేకపోతే ఇంట్లో ఆ మడి, ఆ దేవుళ్ళ పని కూడా ఉండదయ్యే. మీరేమో పొద్దున పోతే రాత్రికి వస్తారు. ఇంట్లో ఒక్కదాన్ని చేతి నిండా పని లేకపోతే తోచదు. మీరు వ్రాసే ఆ ఉత్తరం తాతగారికేనా అడిగింది. మరో ఉత్తరం వ్రాయడం మొదలుపెట్టిన తేజ అవునన్నట్టు తల ఊపాడు. అందులో నేనిలా అడుగుతున్నానని కూడా వ్రాయండి. ఆయన రాయడం ఇంకో వారం 10 రోజులు ఆలస్యం అయ్యేటట్టయితే నేను రాజమండ్రి అత్తయ్య గారి దగ్గరకు వెళతాను. ఏసోబు ఈ మాట వినగానే సంతోషంగా తలెత్తాడు. వెళ్ళు వెళ్ళు, నేను అబ్బాయి గారు హాయిగా ఉంటాం. ఎప్పుడు వెళ్తున్నావు అన్నాడు. నువ్వు నోరు మూసుకో, నాతో మాట్లాడవద్దని చెప్పలా?
రత్తమ్మ ముఖం గంటు పెట్టుకుని కొరకరా చూసింది. మాట్లాడవద్దనడానికి నువ్వెవరివి? నా ఇష్టం. నేను కావాలనుకుంటే మాట్లాడతా, లేకపోతే మానేస్తాను. ఏడిసావు కుర్రకుంక. అదుగో ఆ మాటే వద్దన్నాను. ఏసోబు పుస్తకం కింద పడేసి రయ్యిన లేచాడు. ఏం చేస్తావురా బోడిగా? అంటాను. కుంకన్నర కుంక. నువ్వే వెధవ కుంకవి, పళ్ళకోతివి కసిగా అన్నాడు. ఏమిట్రా వాగావు? రతమ్మ దగ్గర వచ్చి చేతిలో గ్లాసుతో కొట్టబోయింది. ఏసోబు దూరంగా పిట్టగోడ దగ్గరికి పారిపోయాడు. తన పెదవ మీదకు పెట్టి వెక్కిరిస్తూ పళ్ళకిచ్చమ్మా అన్నాడు. చూసారా చూసారా అబ్బాయి గారు, విన్నారా వాడి మాటలు? చిన్నా పెద్ద లేకుండా ఎలా పేలుతున్నాడో. మీ అలుసు చూసుకుని వాడిలా అయిపోతున్నాడు. దీనికంతటికీ మీరే కారణం. బాగానే నెత్తికెక్కించుకున్నారు. అబ్బబ్బా రత్తమ్మ, మీ ఇద్దరికీ ఒక క్షణం పడదు. వాడిని అనవసరంగా తిడతావు. వాడు ఊరుకోకుండా ఏదో అంటూ ఉంటాడు. నువ్వు కిందకు వెళ్ళు. ఉత్తరం వ్రాయడం ఆపి తేజ విసుక్కున్నాడు. అంతేలేండి, మీరెప్పుడూ నన్నే అంటారు. అబ్బాయి గారు, మీరు కూడా మర్చిపోయారా? ఈ గతిలేని వెధవని ఆ రోజున వర్షంలో పొత్తిళ్ల మధ్య మీరు తీసుకువస్తే వాడికి నేను ఆముదం కురిపి పాలు పట్టింది. ఈ కుంకని నేను కదూ నీళ్లతో పోసి అన్నం పెట్టి పెంచి పెద్ద చేసింది. నిజమే రత్తమ్మ, కాదని ఎవరంటారు? వాడు కాస్త పెద్దవాడైతే వాడే తెలుసుకుంటాడు. నువ్వు వెళ్ళు, నేను కేకలేస్తాను. తేజ నచ్చచెప్పాడు. విశ్వాసం లేని వెధవ, కిందకిరా, నీ పని చెబుతా. రతమ్మ తిట్టుకుంటూ కిందకు వెళ్ళిపోయింది. ఏసోబు, ఎలారా? పెద్దవాళ్లతో మర్యాదగా మాట్లాడాలి అని నీకు ఎన్నిసార్లు చెప్పాను? తేజ కోపంగా అడిగాడు. చూడండి అబ్బాయి గారు, నన్నెప్పుడూ వెధవ కుంక అని తిడుతుంది. మీరు గాని తాతగారు కానీ నన్నెప్పుడూ ఏమీ అనరు. రత్తమ్మ ఎప్పుడూ దిక్కులేని వెధవ అంటుంది. ఏసోబు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రత్తమ్మ మాటలు పట్టించుకోవద్దని నీకు చెప్పలేదు నేను? రత్తమ్మకి తిట్టడం ఒక అలవాటు. ఆవిడ నిన్నే కాదు, మన గేదెల్ని, ఆవుల్ని, చివరికి దొడ్లో ఉన్న బీరబాదుని కూడా తిడుతూనే ఉంటుంది. అది ఆవిడ స్వభావం. తిడుతుంది. వాటికి నోరు లేదు కాబట్టి సరిపోతుంది. ఉంటే నాలాగనే ఎదురు తిరిగేవి. ఏసోబు కళ్ళు తుడుచుకుని వెళ్ళి తను వ్రాసిన పుస్తకం తెచ్చి చూపించాడు. తేజ ఉత్తరం రాయడం ఆపి ఆ పుస్తకం తీసుకున్నాడు. ఇంతలో ఏసోబు ఇంగ్లీషులో మా ఊరు అనే వ్యాసం రాశాడు. అందులో ఒక చిన్న తప్పు కూడా లేదు. తేజ అది సరిచూసి పక్కన వెరీ గుడ్ అని వ్రాశాడు. పుస్తకం తిరిగి ఇస్తూ, చూసావా, వ్రాయలేనన్నావుగా, ఒక్క మాట కూడా స్పెల్లింగ్ తప్పులేదు. బాగా వ్రాశావు. ఏది లెక్కల పుస్తకం పట్రా చేశావా అన్నాడు. ఏసోబు తల ఊపి వెళ్ళి చాప మీద ఉన్న ఇంకో నోట్బుక్ తెచ్చి ఇచ్చాడు. తేజ వాటిని చూస్తున్నాడు. పక్కనే ఉన్న ఏసోబు మెల్లిగా పిలిచాడు. అబ్బాయి గారు. ఈ చదువు ఇంకా ఎంత ఉంది? నువ్వెంత చదివావని ఇంకా చాలా ఉంది. ఎంత చదివినా అయిపోదా? నేను ఇదంతా చదివి ఏం చెయ్యాలి? పెద్ద ఉద్యోగం చేదువు గాని. వాడి కళ్ళ ఆలోచనగా అతని ముఖం మీద నిలిచాయి. చదువుకుంటే గొప్పవాళ్ళైపోతారా? చదువుకోగానే సరికాదు, ఆ చదువుని అర్థం చేసుకోవాలి. అంటే ఉదాహరణకు ఇంతకు ముందు నువ్వు ఒక పద్యం నేర్చుకున్నావు చూడు, ఏమిటది? మళ్ళీ చెప్పు. ఏసోబు సరిగ్గా నిలబడి చేతులు కట్టుకున్నాడు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చక్కని స్వరంతో పద్యమంతా అప్పచెప్పాడు. దానిలో నువ్వు నేర్చుకున్నదేమిటి? మనుషులందరూ ఒక్కటే అయినా మంచివాళ్ళు వేరు. అంటే ఏమిటి? మనం చూడగానే ఉప్పు కర్పూరం ఒకటిలాగానే కనిపించినా దాని వాసన బట్టి అవి వేరువేరని తెలుసుకుంటాం. అట్లాగే మనుషులందరూ ఒకట్లాగే ఉన్నా వారి ప్రవర్తన, వ్యక్తిత్వం బట్టి మంచివాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో గుర్తించగలుగుతాం. ఈ పద్యం నువ్వు నేర్చుకున్నావు కదా, అంటే ఇది మళ్ళీ మర్చిపోకూడదన్నమాట. నువ్వు పెద్దయినా గాని మనుషుల్లో మంచివాళ్ళెవరో తెలుసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు ఈ పద్యం నేర్చుకున్న చదువు సార్థకం అవుతుంది. అలాగే పెద్దల ఎడల వినయ విధేయతలుండాలి. కష్టపడి చదువుకోవాలి. సోమరితనం పనికిరాదు. ఇతరులను మోసం చేయకూడదు. ఇలాంటివి ఎన్నెన్నో నేర్చుకోవాలి.
వాడికి వివరంగా చెప్పిన తేజ మళ్ళీ లెక్కల పుస్తకం చూడసాగాడు. అబ్బాయి గారు, మీరు బాగా చదువుకున్నారా? తేజ ఈ మాట వినగానే పుస్తకంలో నుంచి తలెత్తాడు. ఏసోబు కళ్ళు కుతూహలంగా చూస్తున్నాయి. తేజ చేతిలో నోట్బుక్ మూసేసి పడక్కుర్చీలో వెనక్కు వాలాడు. ఇలారా, ఏసోబుని దగ్గరకు పిలిచాడు. వాడు రాగానే చేయి చాచి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. అతని కళ్ళు క్షణంసేపు పరధ్యానంగా సాయంకాలపు చల్లటి గాలికి రెపరెపలాడుతున్న కొబ్బరి ఆకుల కొసల మీద తదేకంగా నిలిచిపోయాయి. అతని గుండెల్లో చిత్రమైన వేదన లాంటిది సుడితిరగసాగింది. ఆ నిమిషంలో ఆ పరిసరాలు, ఇతర సంగతులు సర్వం మర్చిపోయినట్లుగా అయ్యాడు. గత జ్ఞాపకాల తెరలు చెల్లాచెదురుగా కదలసాగినాయి. చెవుల్లో సుదూరంగా ఎక్కడో స్కూల్ బ్యాండ్ వాయిస్తున్న ధ్వని వినిపించసాగింది. అది రాను రాను ఆ తెరలను తొలగించుకుంటూ దగ్గరై వర్తమానపు ద్వారం దగ్గరకు చేరుకున్నట్లుగా, దగ్గరగా చెవుల్లో మారుమోగుతున్నట్లుగా, అతని గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నట్లుగా వినిపించసాగింది. నీలం రంగు నిక్కరు, అందులోకి టక్ చేసిన తెల్లటి షర్టు, నీలం టై, కాళ్ళకి తెల్లటి మేజోళ్ళు, నల్లటి బూట్లు ధరించిన 3 సంవత్సరాల కుర్రాడు తన ఈడుగా ఉన్న వందల మంది కుర్రాళ్లతో కలిసి ఆ బ్యాండ్ వాయిద్యానికి అనుగుణంగా మార్చింగ్ చేస్తున్నాడు. ఆ మార్చింగ్ అంటే అతనికి ఎంతో ఇష్టం. ఆ కళ్ళలో ఎంతో ఉత్సాహం, ఆ కదలికలో, ఆ విన్యాసం చేయడంలో ఎంత చురుకుతనం, ఆ మనసులో భవిష్యత్తులో ఏ కాలసర్పాలు దాగి ఉన్నాయో తెలియని ఎంత అమాయకమైన ఆనందం. ఆటల్లో, చదువుల్లో మెడల్స్ అందుకున్న ఆ లేత శరీరం, మమ్మీ అంటూ పరుగెత్తడం, బంగారు గాజులు మెలమెలలాడుతుండగా నాజూకుగా ఉన్న 2 చేతులు అమాంతం ఎత్తుకుని కౌగిలించుకోవడం, బుగ్గల మీద త్వరగా వెచ్చటి స్పర్శతో ముద్దులు. మీ అబ్బాయా? సాటి ఆడవారి ఈర్ష్యమిళితమైన చూపులు. అవును, ఎంతో గర్వంగా జవాబు. గబగబా వేగంగా తిరిగిపోతున్నాయి ఆ దృశ్యాలు. తేజ పెదవి కొరుక్కుంటూ ఆ జ్ఞాపకాలన్నీ బలవంతంగా అవతలకి తోసేసి ఈ లోకంలోకి వస్తున్నట్లుగా అన్నాడు. నాకు బాగా చదువుకోవాలని ఉండేదేరా ఏసోబు. కానీ నా జాతకం మంచిది కాదు. ఆ అవకాశం నాకు దొరకలేదు. అందుకే నిన్ను చదువుకోమని ఇంత పోరేది. చదువుకోవాలిరా. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పెద్దయిన తర్వాత ఎక్కడున్నా, ఏం చేసినా ముందు బాగా చదువుకోవాలి. చదువుంటే గాని తనేమిటో, తన బ్రతికేమిటో తెలియదు. తేజ చేయి ఏసోబు నడుం చుట్టూ మరింత ఆప్యాయంగా బిగిసి దగ్గరకు లాక్కుంది. ఏసోబూ, నీకు నేను మరీ మరీ చెబుతున్నాను. నువ్వు బాగా చదువుకోవాలి. నాకు రాని చదువంతా నీకు రావాలి. ఎంత కష్టమైనా సరే. నిన్ను మన ఊళ్ళో ఉన్న చదువు పూర్తవ్వగానే కాలేజీకి పంపిస్తాను. అక్కడ నుంచి యూనివర్సిటీ. నువ్వు బాగా పెద్ద పెద్ద చదువులు చదివి వేరే దేశాలు కూడా వెళ్ళాలి. వేరే దేశం అంటే మన దేశం కాదన్నమాట. ప్లేన్లో వెళ్ళాలి. చాలా పెద్ద ప్లేన్. ఏసోబు కళ్ళు మెరిశాయి. తేజ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. మీరు కూడా వస్తారా నాతో? ఉత్సాహంగా అడిగాడు. నేనా? నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. నువ్వే ఎప్పుడైనా వచ్చి నన్ను చూసి వెడుతూ ఉందువు గాని. ఈ మాట వినగానే వాడి ముఖంలో ఉత్సాహం ఊదేసినట్లుగా మాయమైంది. తల అడ్డంగా తిప్పాడు. మీరు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళను. నాకసలు చదువు వద్దు. అబ్బాయిగారూ, నేనెక్కడికి వెళ్ళను. మీ దగ్గరే ఉంటాను. నాకసలు కొత్తవాళ్ళంటే భయం. ఏసోబు అతని దగ్గరగా జరిగి చేతిలో గువ్వలా ఒదిగిపోయాడు. పిరికి సన్యాసి. ఇంతేనా నీ ధైర్యం? ఈ ఊళ్ళో ఏముందిరా? మీరున్నారుగా. మీరు ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళలేరు. వెళ్ళకుండానే గొప్పవారు అయిపోలేదా? నేనా? ఎవరు చెప్పార్రా నీకు? గుండయ్య వాళ్ళంతా అంటారు. మీ అంత మంచివారు, గొప్పవారు ఎక్కడా ఉండరట. నేను కూడా మన షెడ్లలో పని నేర్చుకుంటాను. మీతోనే ఉంటాను. నేను వెళితే మీ గది ఎవరు ఊడుస్తారు? మీ పుస్తకాలు ఎవరు సర్దుతారు? మీ బట్టలెవరు ఆరేస్తారు? నేను ఎంత పెద్దయినా ఈ పనులు నేనే చెయ్యాలి. నేనే చేస్తాను.
ఏసోబు అంటుండగా అంతలో గాలి వీచింది. అక్కడే దూరంగా తాడు మీద ఉతికి ఆరేసిన తేజ బట్టలు గాలికి ఎగరసాగాయి. ఏసోబు మాట్లాడుతున్న వాడల్లా అది చూడగానే చటుక్కున తేజ చెయ్యి వదిలించుకుని పరిగెత్తుకు వెళ్ళి అవన్నీ 2 చేతులతో తెచ్చి అక్కడున్న నవారు మంచం మీద పడేసి ఒక్కొక్కటి తీసి మడతపెట్టసాగాడు. మడతపెడుతూ, మీరు మరీ చదువుకోమంటే మన ఊళ్ళో ఉన్నంత వరకు చదువుకుంటాను. అంతే, ఇప్పుడే చెబుతున్నాను అన్నాడు. తేజ నవ్వాడు. సరే సరే అలాగే అన్నాడు. ఆ క్షణంలో అతనికి తన తీరని ఆశలన్నీ వాడి లేత మనసు మీద భారంగా పెట్టినట్టుగా అనిపించింది. తేజ లెక్కలు సరిచూసి ఆ పుస్తకం కింద పెట్టి తాతగారికి మళ్ళీ ఉత్తరం వ్రాయసాగాడు. ఏసోబు వచ్చి పుస్తకాలన్నీ సర్ది సంచిలో పెట్టుకున్నాడు. చాప తీసి చుట్టేశాడు. ఒక చేత్తో చాప, పుస్తకాలు, మరో చేత్తో బట్టల బొంతని పట్టుకుని కిందకు దిగటానికి వరండా వైపు వెళ్ళబోయినాడు. ఇంతలో ఏదో బర్రుమన్న శబ్దం వినిపించడంతో పిట్టగోడ దగ్గరకు వచ్చి వీధిగుమ్మం వైపు తొంగి చూశాడు. వెంటనే వాడి కళ్ళు ఆనందంతో పెద్దవైనాయి. అబ్బాయిగారు, మన ఇంటికి కారు వచ్చింది అంటూనే కేక పెట్టాడు. కారా? ఉత్తరం వ్రాస్తున్న తేజ తలెత్తాడు. అవును, తెల్లటిది. రండి రండి, చూడండి సంతోషంగా చెబుతూ తొందర చేశాడు. తేజ లేచి పిట్టగోడ దగ్గరకు వచ్చాడు. అడ్డుగా ఉన్న కొబ్బరి ఆకులు పక్కగా లాగి చూసేసరికి ఇంటి ముందు ఆగి ఉన్న కారులో నుంచి గోపాలం దిగాడు. అతని వెనుక కొంగుని మెడ చుట్టూ మరింత ముందుకు లాక్కుంటూ సావిత్రి దిగుతోంది. ఒరే ఏసోబు, మన ఇంటికి చుట్టాలు వచ్చారా, పద పద. తేజ వారిని చూడగానే సగం వ్రాసిన ఉత్తరం మడిచి జేబులో కుక్కుకుంటూ గబగబా మెట్లవైపు నడిచాడు. అతను మెట్లు దిగి వరండాలోకి వచ్చేసరికి గోపాలం, అతని వెనుక సావిత్రి సందేహంగా చూస్తూ లోపలికి వస్తున్నారు. ఆహా, ఏమి అదృష్టం! హఠాత్తుగా ఊడిపడ్డారు. ఇదేనా రావడం? రండి రండి అన్నాడు తేజ. అతన్ని చూడగానే సావిత్రి ముఖం వికసించింది. నమస్కారం అండి అన్నగారు. ఊళ్ళో ఉన్నారో లేదోనని భయపడుతూ వచ్చాము. అమ్మయ్య, ఇప్పుడు ప్రాణం కుదుటపడింది అంది. నిజంరా, నువ్వు ఉన్నావో లేదోనని అనుకుంటూ వస్తున్నాము అన్నాడు గోపాలం. ఊరు వెళ్ళాల్సిన వాడినే. ఈరోజు పెళ్ళి ఒకటి ఉంది, అందుకే ఆగిపోయినాను అన్నాడు తేజ. చూశారా, మీరు పిలవకుండానే వచ్చేశాం అంది సావిత్రి. పిలవకుండానా? ఎంత అన్యాయమైన మాట! మీ ఇద్దరినీ రమ్మనమని ఎన్నిసార్లు ఉత్తరం వ్రాశాను. దసరాకి తప్పకుండా వస్తామని ఆశపెట్టి ఎగ్గొట్టేశారు. అప్పటికప్పుడు హైదరాబాద్ వచ్చి మీ ఇద్దరినీ నమిలి మింగేయాలన్నంత కోపం వచ్చింది నాకు. పండగ రోజు మధ్యాహ్నం వరకు ఎదురు చూశాను. తేజ ఆశ్చర్యంగా అంటూ వాళ్ళని పైకి తీసుకుని వెళ్ళడానికి మెట్లవైపు నడిచాడు. ఒరేయ్, కారులో స్వర్ణం ఉందిరా అన్నాడు గోపాలం. మొదట మెట్టు మీద కాలు మోపబోతున్న అతను ఆగిపోయి వెనక్కు తిరిగాడు. అతని కళ్ళు ఆశ్చర్యంగా, అపనమ్మకంగా రెప్పవేయడం మర్చిపోయినట్లుగా చూసినాయి. అవునన్నగారు, స్వర్ణ నేను కూచిపూడి వచ్చి 15 రోజులు పైగా అయ్యింది. స్వర్ణ ఫారిన్ వెళుతోందిగా. అక్కడ చేయడానికి 2 చాలా క్లిష్టమైన నాట్యాలు నేర్చుకుంది. మమ్మల్ని తీసుకువెళ్ళడానికి అసలు కిషోర్ వస్తారని అనుకున్నాం. ఆయనకు పని ఉండడంతో ఈయనని పంపారు. ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాం. ఇంత దగ్గరికి వచ్చి మీ ఊరు పక్కగా వెళుతూ మిమ్మల్ని చూడకుండా వెళ్ళడానికి నా ప్రాణం ఒప్పలేదు. నేను కావాలని ఆరాటపడుతుంటే స్వర్ణ కూడా పాపం సరేనంది అంటూ చెప్పింది సావిత్రి. అతని ముఖం రెప్పపాటుగా రక్తం పొంగినట్లుగా అయ్యింది. ఉద్విగ్నమైన భావవీచిక ఒకటి లీలామాత్రంగా మెరిసి మాయమైంది. మెట్లవైపు నుంచి అతను సావిత్రి దగ్గరకు వచ్చాడు. నిజంగానా? అయితే పిలువు సావిత్రి, లోపలికి తీసుకురా తడబాటుగా అన్నాడు. అంతలోనే మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో, నువ్వు ఉండు, నేనే వెళ్ళి తీసుకువస్తాను అంటూ గబగబా బయటికి వెళ్ళాడు. అతను బయటికి వచ్చేసరికి అప్పటికే ఆ వీధిలో పిల్లలందరూ ఆ కారు చుట్టూ దడికట్టేశారు. కారులో వెనక సీటులో కూర్చుని ఉన్న స్వర్ణ కుతూహలంగా వారిని గమనిస్తోంది. తేజ వచ్చి కారు తలుపు తెరిచాడు. స్వర్ణ తల తిప్పి చూసింది.
కళ్ళకి నల్లటి పెద్ద అద్దాలున్న కళ్ళజోడు ఉంది. తేజాని చూడగానే అందమైన పళ్ళ వరుస కనిపించేలా నవ్వింది. బాగున్నారా? గుర్తున్నానా నేను? హఠాత్తుగా తల తిప్పడంతో చెవిజూకాలు ఊగినాయి. భలేవారే! ఒక్కసారి మిమ్మల్ని చూసిన ఎవరైనా మళ్ళీ మర్చిపోగలరా? దిగండి, రండి అన్నాడు. స్వర్ణ నవ్వుతూ కారులో నుంచి దిగింది. చూసారా? నేను అంతగా పిలిచినా మా ఇంటికి రాలేదు. మీరు పిలవకుండానే మీ ఇంటికి వచ్చేశాను. అతను వెంటనే ఏదో చెప్పబోయాడు. అంతలోనే తటపటాయించి మళ్ళీ ఆగాడు. ఇద్దరూ లోపలికి వచ్చారు. వరండాలో గోపాలాన్ని పలకరిస్తున్న రత్తమ్మ తేజ వస్తున్న తేజాతో వస్తున్న అమ్మాయిని చూసి ఆగిపోయింది. రత్తమ్మ, మంచినీళ్లు తీసుకురా, తేజ రత్తమ్మకు చెప్పాడు. రండి అంటూ మెట్ల మీదకు దారి తీశాడు. స్వర్ణ అనుసరించింది. స్వర్ణ వెనక సావిత్రి, గోపాలం పైకి వెళ్ళారు. చెప్పకుండా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశాం. అప్పుడప్పుడు ఇలా మనుషుల్ని ఇబ్బంది పెట్టడం నాకు చాలా అలవాటు. మెట్ల మీద అతని వెనకే వస్తున్న స్వర్ణ అంది. నన్ను ఇబ్బంది పెట్టేవారు నా జీవితంలో ఎవరూ ఇంకా రాలేదు అన్నాడు తేజ. స్వర్ణ పైకి రాగానే అక్కడ వరండాలో ఉన్న ఉయ్యాలను చూసింది. అరే, ఇక్కడ ఉయ్యాల ఉందే అంటూ వెళ్ళి దానిలో కూర్చుంది. ఉయ్యాల బల్ల అంటే నాకు చాలా ఇష్టం అంటూ కాళ్ళు చాచి ఊగి చూసింది. దాని గొలుసు చేత్తో పట్టుకుని చేస్తూ పాతకాలం డిజైన్ అయినా గాని ఎంతో బాగుంది కదూ. ఇప్పుడెక్కడా ఇలాంటివి కనిపించవు. ఫ్యాషన్ అంటూ బోడిగా నగిషీ లేకుండా చేస్తారు అంటూ ప్రశంసించింది. ఇది మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మా ఇంట్లో మీలాంటి వాళ్ళు కూర్చోదగ్గ సోఫా లాంటివి ఏం లేవు అన్నాడు. అంతలో రత్తమ్మ మంచినీళ్లు తెచ్చి అందించింది. ఈవిడెవరు? అంది స్వర్ణ. రత్తమ్మ అని మా ఇంట్లో ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది. ఓహో, మీ అమ్మగారు పోతే మిమ్మల్ని పెంచి పెద్ద చేసిందన్నమాట. తేజ ఆ మాటలు విననట్టుగా జవాబు చెప్పకుండా ఏసోబుతో క్రిందకు వెళ్ళు, కారులో సామాను దింపించి పైకి తీసుకురా అన్నాడు. సామానా? నోనో, వద్దు వద్దు, మేం 1 గంట కంటే ఎక్కువసేపు ఉండం, వెళ్ళిపోతాం అంది స్వర్ణ కళ్ళజోడు తీసేస్తూ. అదేమిటి, అప్పుడే వెళ్ళిపోవడమా? ఏం సావిత్రి? తేజ సావిత్రి వైపు తిరిగాడు. సావిత్రి నిస్సహాయంగా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూసింది. మళ్ళీ ఇంకోసారి వస్తాం, ఇప్పటికి వెళ్ళిపోతాం అన్నగారు. మీరేమీ అనుకోవద్దు. ఇంత దగ్గర నుంచి వెళుతూ మిమ్మల్ని చూడకుండా వెళ్ళలేకపోయాం. స్వర్ణ ఈ రాత్రికే హైదరాబాద్ వచ్చేస్తాం అని కిషోర్కి టెలిగ్రామ్ ఇచ్చింది. ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. తేజ ఇక బలవంతం చేయలేదు. ఆ ప్రసంగం అంతటితో ముగిసినట్టుగా రత్తమ్మ వైపు తిరిగాడు. రత్తమ్మ, త్వరగా కాఫీ టిఫిను తీసుకురా. నీ కాఫీ అందరూ మెచ్చుకోవడం కాదు, సావిత్రికి నచ్చాలి. సావిత్రి నీ చేతి కాఫీ బాగుందని అంటే నీకు ఆల్ ఇండియా మెడల్ దొరికినట్టే. ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఉన్న స్వర్ణ అక్కడంతా కలయ చూస్తూ ఇదేనన్నమాట మీ ఇల్లు అంది. ఆహా, ఇదే మా గృహ సామ్రాజ్యం అన్నాడు తేజ. మరి పట్టపురాణి ఎక్కడా? ఆవిడ పరదాచాటు మనిషి, పరులకి కనిపించదు, బయటకు రాదు. అంత బందీఖానాలో పెట్టేశారన్నమాట. ఎక్కడుందో చెప్పండి, మేమే వెళ్ళి చూసి వస్తాం. మీ వల్ల కాదు. తేజ ఎడమ అరచేయి ఛాతి కింద పెట్టుకుని చూపిస్తూ, ఇదిగో ఇక్కడ ఉంది. ఆవిడ నాకు త్వరగా కనిపించాలి, నాకొక్కడికే కనిపించాలి. ఆవిడ నాకు తప్ప ఇంకెవరికీ కనిపించదు అన్నాడు. ఓహో, అర్థమైందిలేండి. అంటే ఊహాసుందర్ అన్నమాట. స్వర్ణ ఆ మాటలు అన్న ధోరణి, ముఖం పెట్టిన తీరు అక్కడున్న అందరూ ఫక్కున నవ్వేశారు. గోపాలానికి మంచినీళ్లు అందిస్తున్న రత్తమ్మ కూడా ముసిముసి నవ్వులు నవ్వింది. సావిత్రి, నాకు 1 అరకప్పు కాఫీ ఇచ్చావంటే అది చాలు. నాకేదైనా ఒక పుస్తకం ఉంటే పడై అంటూ కూర్చుంటూ అంది. ఇక్కడే కూర్చుని ఉంటాను. మనం ఇక్కడ నుంచి 8 గంటలకు బయలుదేరితే చాలులే. మరీ 1 గంటే ఉంటే మరీ బాగోదు కదా. నువ్వు కూడా సంతోషపడతావు అంది స్వర్ణ. ఇదిగో ఇప్పుడే కాఫీ తెస్తాను అంది సావిత్రి తేజ వెనకే వెళుతూ.
నువ్వు కూర్చో సావిత్రి, రత్తమ్మ తెస్తుందిగా అన్నాడు తేజ. "ఉహుం." స్వర్ణ మధ్యాహ్నం కూడా కాఫీ తాగలేదు. చాలా తలనొప్పిగా ఉందని అంది. రత్తమ్మ వెంట వెళ్ళిపోయింది. స్వర్ణ ఉయ్యాల బల్ల మీద నుంచి లేచి డాబా మీద ఉన్న స్థలంలో పిట్టగోడ దగ్గరకు వచ్చి నిలబడింది. ఆ చుట్టూ పరిసరాలు పరిశీలనగా చూసింది. ఎదురుగా ఉన్న దేవాలయం. దేవుడిని ఎదురుగా పెట్టుకున్నారే అంది నవ్వుతూ. నేను ఒంటరివాడిని అనుకోకుండా తోడు అన్నమాట. అన్నట్టు మర్చిపోయాను. మీకు తాతయ్య ఉన్నారని చెప్పారు కదా, ఆయన ఏరి? హఠాత్తుగా గుర్తుకు వచ్చినట్లు అడిగింది. ఊళ్ళో లేరు, శ్రీశైలం వెళ్ళారు. అయ్యో, ఆయన కూడా ఉంటే బాగుండేది, చూసేదాన్ని. అబ్బా, ఇక్కడ నుంచి చూస్తే అదంతా ఎంత బాగుంది. ఆ వెదురు వంతెన ఏమిటి? దూరంగా చూస్తూ అడిగింది. అటువైపు కొండల మధ్యకి వెళ్ళడానికి దారి. అక్కడ ఏముంది? నా ప్రపంచం. ఆనందంగా ఆ పరిసరాల అందం గమనిస్తున్న స్వర్ణ ఈ మాట వినగానే ఆశ్చర్యంగా తన వైపు తిరిగింది. మీ ప్రపంచమా? అదేమిటి? అక్కడే మా బొమ్మలు, ఫర్నిచరు తయారు చేసే షెడ్లు ఉన్నాయి. నిజంగానా? స్వర్ణ వాచి చూసుకుంది. నేను ఒంటరిగా ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను? ఇప్పుడు పుస్తకం లాంటిది చదివినా నా బుర్రకి ఎక్కదు. అలా వెళ్ళి ఒకసారి మీ ప్రపంచంలో తొంగి చూసిరానా? తేజ గోపాలం వైపు చూశాడు. ఇది గమనించిన స్వర్ణ వెంటనే అంది. మీరు మీ స్నేహితుడు ఏవైనా కబుర్లు చెప్పుకోవాలని అనుకుంటే మీ ఇద్దరూ ఇక్కడే ఉండండి. నేను సావిత్రి చూసి వస్తాం. లేదు లేదు, మాకేం కబుర్లున్నాయి? ఎప్పుడూ ఉత్తరాలు వ్రాసుకుంటూనే ఉంటాం. నేను కూడా ఇంతవరకు వాటిని చూడలేదు. పదండి, నేను వస్తాను అన్నాడు గోపాలం. సావిత్రి ఇంతలో గ్లాసుతో కాఫీ తెచ్చింది. అన్నగారు, కాఫీ తయారు చేయడంలో రత్తమ్మకి నేనే శిష్యరికం చేయాలి. పల్లెటూరు వారికి కాఫీ చేయడం రాదు అనే అపఖ్యాతి మీ రత్తమ్మ పోగొట్టేసింది అంది. నాదేం లేదండి, అంతా మా అమ్మాయి గారి పనితనమే. ఆవిడే నేర్పారు నాకు అంది రత్తమ్మ తేజాకి, గోపాలానికి కాఫీ గ్లాసులు అందిస్తూ. అమ్మాయి గారెవరు? స్వర్ణ కాఫీ తాగుతా ఆరా తీసింది. అబ్బాయి గారి మేనత్త, రాజమండ్రిలో ఉంటారు. గోపాలం సావిత్రిని త్వరగా రెడీ అవ్వమని చెప్పాడు. సావిత్రి ఏసోబుని కిందకు పంపి కారులో ఉన్న అల్లిక బుట్ట తెప్పించింది. అందులో నుంచి సోపు, టవలు తీసి స్వర్ణ చేతికి ఇచ్చింది. స్నానాల గది చూపిస్తాను రండి, రతమ్మ పిలిచింది. ఆ డాబా మీదనే పెరటి వైపు నుంచి సిమెంటు రేకుల ఉన్న షెడ్డు, కింద నాపరాళ్లతో విశాలంగా శుభ్రంగా ఉన్న ఆ గదిలో మూలన సిమెంటు తొట్టి కట్టి ఉంది. దాని నిండా నీళ్లు నింపి చెక్కమూత పెట్టి ఉంచారు. రతమ్మ తొట్టె పక్కన ఉన్న ఇత్తడి చెంబుతో నీళ్లు ముంచి అందిస్తూ, మా ఇంటికి స్వాముల వార్లు ఎక్కువగా వస్తుంటారు. వారి కోసమని తాతగారు ఇది ప్రత్యేకంగా కట్టించారు అంది. స్వర్ణ ముఖం కడుక్కుని వచ్చేసరికి సావిత్రి గదిలోపల ఉండి తిలకం, దువ్వెన అన్నీ టేబుల్ మీద సిద్ధంగా ఉంచింది. టవల్తో ముఖం తుడుచుకుంటూ ఆ గదిలో అడుగుపెట్టిన స్వర్ణ ఎదురుగా టేబుల్ మీద ఉన్న ఫోటో చూసి ముగ్ధురాలైంది. దానిని తన చేతుల్లోకి తీసుకుని చూస్తూ, ఇది ఎవరిది సావిత్రి అంది. అన్నగారిదేనట, చిన్నప్పటిది అంది. చాలా ముద్దుగా ఉంది కదూ? సావిత్రి అవునన్నట్టుగా తల ఊపింది. ఇంతలో తేజ లోపలికి వచ్చాడు. సావిత్రి రత్తమ్మని మనందరికీ వంట చేయమని చెప్పాను. మనం అక్కడి నుంచి తిరిగి వచ్చేసరికి రెడీ చేసి ఉంచుతుంది. మీరు భోజనం చేసి వెళ్ళండి అన్నాడు. సావిత్రి స్వర్ణ వైపు చూసింది. భోజనాలంటే మరీ ఆలస్యం అయిపోతుందేమో అంది స్వర్ణ. ఆలస్యం కానీయను. మీరు సరిగ్గా 8 గంటలకి బయలుదేరేలా చూసే బాధ్యత నాది, సరేనా? సరే, మీరు వాగ్దానం చేస్తున్నారుగా, మీ మాట నమ్ముతాను అంది స్వర్ణ. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.